అంటే నాకైన ఎక్స్‌పీరియన్స్‌లని బట్టి, నాకు వచ్చిన అనుభవాన్ని బట్టి, నేను ప్రతి జన్మలోనూ ఒక పర్పస్ కోసమే వచ్చాననేది నాకు అర్థమైంది. కానీ ఏ జన్మలో అంటే ప్రతి ఒక్క జన్మలోనూ ఎలా పుట్టాను అది మగ, ఆడ అన్నది తీసేస్తే ఒక కామన్ ఫ్యాక్టర్ అయితే నోటీస్ చేశానండి. ఎప్పుడు తల్లిదండ్రులకి, తల్లికి దూరంగానే ఉంటున్నాను. తల్లికి ఎప్పుడు దూరంగానే బ్రతుకుతున్నాను. ఆ తల్లి మీద ఒక క్రేవింగ్ తోటి బ్రతికాను ప్రతి ఒక్క జన్మలో, ఇంక్లూడింగ్ ఈ జన్మలో కూడా అండి. అది నాకు అర్థమైంది. చిన్నప్పుడు ఏంటిది అని ఒక బాధతో బతికేదాన్ని. నాకు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఇదే నా లైఫ్, ఇలానే జరుగుద్ది, ఈ జన్మనే కాదు ఇంకొక జన్మ తీసుకున్నా నాకు ఇలానే జరుగుద్ది అన్న విషయం నాకు అర్థమైంది. అది ఆ క్రేవింగ్ తోటి నేను చేయాలనుకుంటే నేను చేయగలుగుతున్నాను. మనలో ఏదో ఒక క్రేవింగ్ ఉండాలండి. అది అటు తల్లి అంటే ఇంకా అనంతం కదండి. మన శరీరానికి జన్మ ఇచ్చిన తల్లి, మన ఆత్మకు జన్మనిచ్చింది శక్తి అమ్మ. సో ఎవరైనా మనకి దైవమే, అంతే కదా. శరీరానికి మన పుట్టించిన తల్లి దైవం, ఆత్మను పుట్టించిన తల్లి దైవం, అలాగా. సో ఆ క్రేవింగ్ తోటి మనం ఏమైతే తెలుసుకోగలమో అది తెలుసుకోగలుగుతాం. సో అదైతే అర్థమైంది. కానీ ఒక్కొక్క జన్మలో అయితే ప్రతి ఒక్క జన్మకు ఒక పర్పస్ అయితే ఉందండి.